ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు కార్తీక మాసంలో దీపారాధన, దీపదానం ద్వారా ఏర్పడేటువంటి ఫలితాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు కార్తీక శుద్ధ తదియ, గృహారంభ గృహ ప్రవేశాలకి బాగా పనికి వస్తుంది, అష్టైశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేసేటువంటి విష్ణు సహస్రనామం పారాయణ గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని తగ్గిస్తుంది, శుభ ఫలితాలని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఇది బుధ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల దోషం కాబట్టి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. బుధుడు శని, రాహువు, రవిలతోటి కలిసి ఉన్నాడు కాబట్టి ఈ దోష నివృత్తికి పెసలు దానం, విష్ణు సహస్రనామం బాగా ఉపకరిస్తాయి. అలాగే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం కూడా సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి కొనసాగుతుంది. తత్తరపాటు సంఘటనల ద్వారా సమస్యలు పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. వ్యాపార ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, రక్షణకి తోడ్పడుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా పొరపాట్లు దూరం చేసుకోగలుగుతారు, అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాల్లో సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. గృహ విషయాల్లో అనిశ్చితి ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ మామూలు పరిస్థితులు నెలకొంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యల ద్వారా ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఆర్థిక విజయాలు సాధించుకోగలుగుతారు. ఆర్థిక నూతన ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు దూకుడుతో కూడినటువంటి ఆలోచనతో ప్రారంభించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఐక్యత కొనసాగుతుంది. ప్రశాంతతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది, శుభాల్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించటం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. చిరాకు పరిస్థితుల్ని ప్రశాంతంగా మరల్చుతుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సందిగ్ధత తొలగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. గృహ ఆరంభ కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. వ్యాపార ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితులు కూడా తొలగిపోతాయి. ఆర్థికపరమైనటువంటి సంపత్తికి చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆశల్ని చిగురింపజేస్తుంది. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం, నమ్మక చమక పురుష సూక్త, స్త్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఉత్తమ కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. విదేశీ సంబంధిత సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు పనికి వస్తాయి. విస్తరణలు వంటివి ఆదాయాన్ని పెంచుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నూతన విషయాల్ని కనుక్కోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. బంధు ప్రీతి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించటం, భక్తితో నమస్కరించటం, పూజించడం వంటి చర్యలు జన్మ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తొలగిస్తుంది. స్థిరాస్తి విషయాలు, నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాల్లో ప్రశాంతత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా కూడా చేపట్టగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధికే చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించటం, నమస్కరించటం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆర్థిక ఖర్చుల్ని నియంత్రింపచేస్తుంది. ఆదాయాన్ని పెంచుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అనుకూల మార్పులు అన్ని రంగాల వారికి చేకూరుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయ మార్గాల్ని అన్వేషించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. సంతోష సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. పిల్లల అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా సత్ఫలితాల్ని కలిగిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించటం, నమస్కరించటం, శ్రీ సూక్త విధానంతో భక్తితో శ్రద్ధతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలను నివారింపచేస్తుంది. విజయాల్ని ఆహ్వానిస్తుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. అధిక శ్రమకి గురి అయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపార వాణిజ్య సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. గృహ విషయాల్లో అనిశ్చితి తొలగుతుంది. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి ఆశలు కూడా చిగురింపచేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించటం, నమస్కరించటం, గణపతి ఉపనిషత్తు పఠించటం లేదా వినటం వంటి ఉత్తమ చర్యలు ఏలినాటి శని ద్వారా ఏర్పడే అతి క్రూర ప్రతికూలతని దూరం చేస్తుంది. వ్యాపార నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాన్ని కలిగించేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. నూతన స్నేహాలు ఫలిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేకూరుతాయి. గృహ విషయాల్లో ఆసక్తికరమైనటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించటం, నమస్కరించటం, పూజించడం వంటి కార్యక్రమాలు గ్రహ అనుకూలతని పెంపొందింపచేస్తుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా వివాదాలకి దూరంగా ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. నూతన వస్తువుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి.
ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించటం, నమస్కరించటం, పూజించడం ద్వారా వివేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విజయాలు చేకూరుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు, ఆలోచనలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారరీత్యా పొందగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగపరంగా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించటం, విష్ణు సహస్రనామం పఠించటం లేదా వినటం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. అదృష్ట సంఘటనని ఆహ్వానిస్తుంది. నూతన ఆర్థిక ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఆదాయం చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు చేకూరుతాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా ప్రమాదకర పరిస్థితులు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. కార్తీక మాసంలో దీపారాధన, దీపదానం ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. జ్ఞాన వృద్ధికి దోహదపడుతుంది. ఇంకా ఎటువంటి సత్ఫలితాలు కలిగిస్తుందో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో సాయంకాలంలో శివాలయంలో దీపారాధన చేయటం వల్ల అనంతమైనటువంటి ఫలం వస్తుంది. శివాలయ గోపుర ద్వారా శిఖరాల యందు గాని, శివలింగ సన్నిధిని గాని దీపారాధన చేయటం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీక మాసంలో శివాలయంలో ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నారింజ నూనెలతో గాని దీపారాధన చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించినట్టయితే అత్యంత పుణ్యవంతులవుతారు. కార్తీక మాసంలో శివాలయంలో కానీ, విష్ణాలయంలో కానీ దీపారాధన చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయంలో చేసినటువంటి దీపారాధన నిరంతర మోక్షప్రదాయిని. కార్తీక మాసం 30 రోజులు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని కస్తూరి గంధాదులతో పంచామృతాలతో అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధన చేసిన, దీపాదానం చేసిన విష్ణులోకాన్ని పొందుతారు. పత్తిని శుభ్రపరిచి దానితో ఒత్తిని చేసి బియ్యపు పిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నేతిని పోసి ఆ పత్తి ఒత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణ్ణి ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను భమిడి వృత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి పూజా నివేదనాదులు పూర్తి చేసి బ్రాహ్మణులకి భోజనం పెట్టినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో చేసేటువంటి దీపదానం జ్ఞానాన్ని, సంపదల్ని, శుభాల్ని కలిగిస్తుంది. నిరంతర శాంతి సుఖాలు కూడా ఏర్పడతాయి. పిండితో సహా దీపాలని బ్రాహ్మణునికి దానం చేసినట్టయితే ఈ ఫలితాలు లభిస్తాయి. అక్షయమైనటువంటి పుణ్యాన్ని కూడా పొందుతారు. ఈ దీపదానం వల్ల విద్య, జ్ఞానం, ఆయుర్వృద్ధి, అనంతర స్వర్గభోగాలు కలుగుతాయి. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే బుధుడు మిత్రక్షేత్రమైనటువంటి తులారాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలను పొందటానికి కార్తీక మాస సందర్భంగా దామోదర నామంతో విరాజిల్లే శ్రీ మహావిష్ణువుని ఓం శ్రీ దామోదరాయ నమః అనేటటువంటి మంత్రంతో ధ్యానం చేస్తూ విష్ణువు యొక్క అనుగ్రహానికి విష్ణుమూర్తిని జాజి పూలతో పూజ చేయాలి. ప్రధానంగా ఈరోజు ఉసిరిక చెట్టు మొదట్లో 8 ఒత్తుల దీపాన్ని వెలిగించటం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఉసిరిక చెట్టు మొదట్లో
శ్రీహరి చిత్రపటాన్ని ఉంచి స్వామివారికి ఉసిరికాయలతో పూజను చేయటం ద్వారా సర్వ మృత్యుభయాలను రోగభయాలను తొలగింపజేసుకోవచ్చు. ఈరోజు కృష్ణ పరమాత్మకి వెన్నపూసను నివేదన చేసి అందరికీ పంచిపెట్టడం ద్వారా సర్వ కార్యాలలో విజయాన్ని పొందవచ్చు. నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో విద్యార్థులు విద్యలో ముందడుగు వేయటానికి, పోటీ పరీక్షలలో అనూహ్యమైనటువంటి ఫలితాలతో రాణించటానికి దైవబల రీత్యా ఏదైనా మార్గం ఉందా? సద్గురు సాయినాథుడి యొక్క ఆరాధనను చేయటం ద్వారా విద్యార్థులందరూ పోటీ పరీక్షలలో చక్కటి విజయాన్ని సాధించవచ్చు. విద్యార్థులు గురువారం నాడు సాయిబాబా ఆలయానికి వెళ్ళి ప్రమిదలో ఆముదం పోసి దీపాన్ని వెలిగించి అగరబత్తులను వెలిగించి సాయిబాబా యొక్క ప్రీతి కోసం వంకాయ పెరుగు పచ్చడిని, జొన్న రొట్టెలను స్వామివారికి నివేదన చేయటం ద్వారా పోటీ ప్రపంచంలో ముందడుగు వేస్తూ అన్ని రకాలైనటువంటి విద్యా సంబంధమైనటువంటి విషయాలలో అద్భుతమైనటువంటి రీతిలో రాణించటానికి ఆస్కారం ఎంతగా అయినా ఉంది. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు త్రిలోచన గౌరీ వ్రతాన్ని ఆచరించేటువంటి సాంప్రదాయం ఉంది. గౌరీదేవి సౌభాగ్య సిద్ధికి నిదర్శనం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకేం గౌరీం నారాయణీ నమోస్తుతే అంటూ ధ్యానం చేసేటువంటి సంప్రదాయం ఉంది. ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడాను ప్రతివారు ఇంటిలో శివాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, దారిద్ర్య దహన స్తుతి తప్పనిసరిగా పఠనం చేసినట్లయితే ఐశ్వర్యయుక్తమైనటువంటి చక్కటి జీవితాన్ని కుటుంబం యావత్తు కూడాను చక్కగా అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా దీపం, దానం వలన సర్వవిధ సంపత్తులు కూడాను మనకు కలుగుతాయని శాస్త్రం. చక్కటి పండ్లను బ్రాహ్మణోత్తమునికి, ముత్తైదువులకు కనుక ఈ కార్తీక మాసం అంతా కూడాను దానం చేసినట్లయితే సర్వ పాపాలు కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి శాస్త్రం. అలాగే కన్యాదాన సుకృతం పుణ్యఫలం లభ్యపడటానికి కార్తీక మాసంలో ఎవరైనా సరే పెండ్లి సంబంధాలను కుదిర్చినా లేక తెలిపినా చక్కటి యోగవంతమైన ప్రభావం ఈ యొక్క వ్యక్తికి కార్తీక దామోదరుడు అనుగ్రహిస్తాడు అని శాస్త్రం. సౌభాగ్య సిద్ధి కోసం స్త్రీలందరూ కూడాను ఈరోజు తప్పనిసరిగా సౌభాగ్య కామేశ్వరి శ్లోకాన్ని పఠిస్తూ ఆ గౌరీదేవిని అర్చన కనుక చేసినట్లయితే ఎర్ర పూలను గౌరీమాతకు చక్కగా మందార పూలను సమర్పించినట్లయితే సౌభాగ్య సిద్ధి ఎక్కువగా ఆ గృహంలో గృహిణికి విరాజిలింపచేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. పరమ పవిత్రవంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడాను ఒక అద్భుత తత్వం ఇమిడి ఉన్నది. కాబట్టే ఏ రోజు ఎటువంటి దానాలు ఆచరించినట్లయితే ఏ ఫలితాన్ని మనం పొందుతామో కూడా కార్తీక మహాపురాణంలో చాలా చక్కగా విశదీకరించారు. కాబట్టి ప్రతినిత్యం కూడాను ఈ కార్తీక మాసంలో గృహంలో కార్తీక పురాణ పఠనం ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి. లింగార్చనలో పార్థివ లింగోపాసన సర్వశ్రేయోదాయక విధానాన్ని మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో సహస్రలింగార్చన అనేటువంటిది కూడాను ఎవరైనా ఆచరిస్తూ ఉన్నట్లయితే ఆ ఆచరించే వారి ఇళ్లకు వెళ్ళి ఆ యొక్క సహస్రలింగార్చన తత్వాన్ని చక్కగా కనులారా వీక్షించి ఆ మంత్రాలన్నింటినీ కూడాను చెవులారా ఆలకించి నమస్కృతాంజలు గనక ఘటించినట్లయితే సర్వే సర్వత్రా కార్తీక దామోదరుని యొక్క సర్వవిధ సుసంపన్నమైనటువంటి తత్వాన్ని వారు పొందటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. సహస్రలింగార్చన ఏ వ్యక్తి అయితే చేస్తాడో జన్మ జన్మాంతరాల పాపాలన్నీ పటాపంచలైపోవటమే కాకుండా
అదృష్టకర తత్వంలో పరమేశ్వరుడు అనునిత్యం కూడాను ఆ గృహాన్ని రక్షించి కాపాడుతాడు సుమా అని చెప్పేసి శాస్త్రం. ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడాను ఒక రాగి చెంబులో నీరు పోసి ఆ నీటిని ఈశాన్య మూల ఉంచి దానిలో మారేడు దళాన్ని గనక ఉంచినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది. మీ గృహంలో రాగి చెంబులో నీరు పోసి మారేడు దళాన్ని ఉంచండి. ప్రతినిత్యం కూడా ఇది అభిషేకార్చన చేసినటువంటి సత్ఫలితాన్ని కూడా ప్రసాదింపచేస్తుంది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తిరగండి. ఇక దీపారాధనతో పాటుగా దీపదానం గనక చేసినట్లయితే చాలా చక్కటి సుసంపన్నమైనటువంటి ప్రభావం మీరు పొందటానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు గృహంలో దీపారాధన చేయకుండా కొన్ని నెలల పాటో కొన్ని రోజుల పాటో ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇంటిలో ప్రతినిత్యం జరిగేటువంటి దీపారాధన చేయకపోవటం వల్ల సంక్రమించినటువంటి పాపం ప్రక్షాళనం కావటానికి కార్తీక మాసంలో తప్పనిసరిగా గుడి దగ్గరకు వెళ్ళి శివాలయం కానీ విష్ణాలయం కానీ అక్కడ 365 ఒత్తులు ఆవు నీతిలో తడిపి అక్కడ ఉన్నటువంటి దేవాలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద గనక వెలిగించినట్లయితే మీ గృహంలో ఎప్పుడైనా దీపారాధన చేయకుండా ఉన్నటువంటి ఆ యొక్క విపత్కర పరిస్థితి నుంచి మీరు తొలగింప చేసుకోవటానికి ఈ 365 ఒత్తులు కార్తీక మాసంలో వెలిగించడం చేత సుఖప్రదమైనటువంటి తత్వాన్ని మీ గృహానికి ఆపాదించిన వారవుతారు సుమా. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే నవగ్రహ దోష నివారణార్థం సర్వకార్యాలు కూడాను దిగ్విజయంగా నెరవేరటానికి కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. ఈ కార్తీక మాసంలో నవగ్రహ దోష నివారణార్థం మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటానికి ఆర్థిక పురోభివృద్ధికి కూడాను దేవాలయానికి వెళ్ళి శివాలయానికి అక్కడ ఉన్న నందీశ్వరుని యొక్క వెనుక భాగాన లోహపు ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ విప్ప నూనె కానీ వేసి దీపారాధన కనుక చేసినట్లయితే సర్వే సర్వత్రా నవగ్రహ దోష నివారణ నుంచి బయలుపడటానికి ఆర్థిక పురోభివృద్ధికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.